ఓం శ్రీ మాత్రే నమ. నా పేరు కీర్తి. ఈ రోజు శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం కోటి ఇసామియా బజార్లో బోనాలు సమర్పించడం జరిగింది. శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తాము, కానీ ఈసారి ప్రత్యేకంగా 21 బోనాలు సమర్పించడం జరిగింది. మార్నింగ్ నుంచి అభిషేకంతో స్టార్ట్ అయింది, తర్వాత అలంకరణ, ఆ తర్వాత హారతి ఇచ్చి బోనాలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఈసారి స్పెషల్ గా 21 బోనాలు సమర్పించడం జరిగింది. ప్రతి బోనంలో పచ్చన్నం అండ్ పరమాన్నం, పచ్చి పులుసు, కొయ్యగూర, పెరుగు, బెల్లం ఇవన్నీ వేసి బోనం ప్రిపేర్ చేసాము. ప్రిపేర్ చేసి మా కోటి ఇసామియా బజార్ లో అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అందరూ బోనాలు ఎత్తుకున్నారు. ఆల్మోస్ట్ 21 బోనాలు గుడి ముందు నుంచి ఎత్తుకొని మొత్తం ఇసామియా బజార్ మొత్తం ఊరేగింపుగా బోనాలను తీసుకెళ్ళాము. అంత బస్తీ మొత్తం తిరిగేసి తిరిగి మళ్ళీ గుడికి వచ్చి అమ్మవారికి ఒక ప్రదక్షిణ చేసుకొని అమ్మవారికి బోనం సమర్పించాము. ఆ సమర్పించిన బోనాన్ని, ఆ ప్రసాదాన్ని మొత్తం అందరికి, వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదంగా పంచిపెట్టాము. కోటి ఇసామియా బజార్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసి విశేషంగా మేము ప్రతి శ్రావణ మాసంలో బోనాలు జరిపిస్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు, ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఎటువంటి రోగాన్ని బారిన పడకుండా ఎప్పుడు హెల్తీగా ఉండాలనేసి మేము ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బోనాలు అమ్మవారికి సమర్పిస్తాము. కాకపోతే ఈ సంవత్సరం విశేషంగా 21 బోనాలు సమర్పించాము. బోనాలు కాకుండా అదే విధంగా ఇప్పుడు వచ్చే దసరా నవరాత్రులు కూడా చాలా బాగా జరుపుతాము. మార్నింగ్ 5:30కి అభిషేకం స్టార్ట్ అవుతుంది. అభిషేకం అవగానే అలంకరణ ఒక 2 అవర్స్ అవుతుంది. ప్రతిరోజు ఒక డిఫరెంట్ అలంకరణ ఉంటుంది. 9 రోజులు 9 అలంకరణలు ఉంటాయి. 9 అవతారాలు ఎత్తుతారు. సో ఆ అలంకరణ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ అమ్మవారిని అలంకరణ చేయడానికి అవుతుంది. ఆ తర్వాత 9:30 to 10 o'clock మధ్యలో హారతి స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు హారతి కోసం చాలా మంది భక్తులు వస్తారు. కపుల్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు. అందరూ వచ్చి వాళ్ళ స్వయాన వాళ్ళ చేయితో హారతి ఇస్తారు. ఈ హారతి ప్రాసెస్ ఒక 30 minutes ఉంటుంది. 30 minutes లో ప్రతి ఒక్క భక్తులతో హారతి ఇప్పిస్తాము. వైబ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. హారతి, ఆ ఎన్వైరన్మెంట్, ప్రతిరోజు హారతికి చాలా మంది భక్తులు వస్తారు. ఇదే కాకుండా ప్రతిరోజు చండీ హోమం ఉంటుంది. విశేషంగా ఈ దసరా నవరాత్రులప్పుడు తిరుపతి నుంచి వేద పండితులను తీసుకొస్తాము. వాళ్ళు వచ్చి ప్రతిరోజు ఏ అలంకరణ అయితే ఉందో ఆ అమ్మవారి గురించి విశేషతని, ఆ రోజు ఆ స్పెషాలిటీ ఏంటి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు చండీ హోమం చేస్తారు ప్రతిరోజు. మళ్ళీ ప్రతిరోజు కుంకుమార్చన కూడా జరుగుతుంది. ఇది అన్ని మీరు చూడాలి అంటే కంపల్సరీ నవరాత్రులకి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. చాలా ప్రత్యేకతగా ఉంటుంది. చాలా స్పెషల్ గా ఉంటుంది. చివరి రోజు విజయదశమి రోజు, ఆ రోజు రావణ దహనం చేస్తాము. కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవుతాయి. పిల్లలు నృత్యాలు చేస్తారు, భరతనాట్యాలు, అలా కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ చేసి రావణ దహనం చేస్తాము. ఆ రోజు చాలా విశేషంగా చాలా వేలల్లో భక్తులు వస్తారు. తప్పకుండా ఈ నవరాత్రికి విజిట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ దసరా నవరాత్రిలో వచ్చి అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి అనుగ్రహం తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. నవరాత్రులే కాకుండా ఉగాది నవరాత్రులు కూడా ఈ ఆలయంలో జరుపుతాము. అది కూడా చాలా విశిష్టంగా జరుగుతుంది. ప్రతిరోజు అభిషేకం, ప్రతిరోజు అలంకరణ అండ్ ప్రతిరోజు హారతి కూడా జరుగుతుంది. విశేషంగా ఉగాది రోజు పంచాంగ శ్రవణం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాలు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాను. ఈ ఆలయం పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం. ఇది ఎక్కడో కాదు, తెలంగాణలో హైదరాబాద్ లోనే ఉంది. కోటిలో ఉమెన్స్ కాలేజ్ పక్క గల్లీలో ఉంది. దీనికి ఎదురుగా ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాండ్ ఉంటుంది. దానికి ఆపోజిట్ గల్లీలోనే ఈ ఆలయం ఉంటుంది. దేవాలయం ప్రత్యేకత ఏంటంటే సంతానం కలగని వారికి సంతానం కలుగుతుంది, వివాహం జరగని వారికి వివాహం కూడా కుదురుతుంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో ముందుగా వాళ్ళు ఈ ఆలయంలోకి వచ్చి ఒక ముడుపు కట్టాల్సి ఉంటుంది. దానితో పాటు 11 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఏదైనా మంగళవారం లేదా శుక్రవారం, ఇలా 16 వారాలు చేయాల్సి వస్తుంది. అదే విధంగా ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఈ ఆలయంలో ముందుగా ఒక ముడుపు కట్టి 11 ప్రదక్షిణాలు చేయాలి. ఇది ఎలా అంటే ఏదైనా మంగళవారం లేదా శుక్రవారం
కాకపోతే వీళ్ళు 21 వారాలు చేయాల్సుంటుంది. సంతానం కోసమైనా, వివాహం కోసమైనా ఎటువంటి కోరికలున్నా వెనకాల నాగలక్ష్మి విగ్రహం ఉంటుంది. అక్కడ పాలు సమర్పించి 5 పుష్పాలు పెడితే చాలు. ఎటువంటి కోరిక అయినా, ఆర్థిక సమస్య అయినా, సంతాన సమస్య అయినా, వివాహం కాకపోయినా ఎటువంటి కోరిక అయినా మీకు తప్పకుండా నెరవేరుతుంది. ఇంత శక్తివంతమైన దేవాలయంలో ప్రతి ఒక్కరూ వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. కుజదోషము, నాగదోషము, పెళ్లి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ప్రతి మంగళవారము ఈ యొక్క నాగదోషం పోవాలంటే ప్రతి మంగళవారము 5 గులాబీ పూలు పాలతోని వచ్చి అమ్మవారికి 11 ప్రదక్షిణాలు చేసి పూజ చేయవలను. ఆ తర్వాత 16వ వారము రాగి ఎండి విగ్రహాలని తయారు చేసి దాన్ని అభిషేకం చేసి మీ చేతితోని ఆ పుట్టలో వదిలితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. చేసుట్ల మీకు ఆరోగ్యం కానీ, కళ్యాణం కానీ, వాళ్ళ కళ్యాణం కానివ్వండి, సంతానం లేని వాళ్ళకి సంతానం కానివ్వండి, ఆరోగ్యం కోసం కానివ్వండి, ఏదైనా ఉద్యోగం కోసం కానివ్వండి, అన్నిటికీ అమ్మవారి దగ్గరికి వచ్చి ఇన్ని వారాలు తిరగండి, మీ పని మొత్తం జరిగిపోతుంది. అమ్మవారు అనుకున్నట్టు మీ కోరికలన్నీ తీరుస్తుంది.
మూడేండ్ల సంది ఇదే ముచ్చట చెప్తుండ్రు. ఎందుకంటే చేస్తున్నాము మరి మీరు ముందేస్తే నేను ముందడిగయ్య, నా ముందు నువ్వు వెనక నేను అన్న కదరా. నిప్పోలు నువ్వు పోతే నీడవలు నేను వస్తాన్నా, పొచ్చతవ్వల నేను చూపిస్తూనే ఉన్నా కదరా. అదే తల్లి ఇచ్చే సమయానికి ఇస్తున్నా, చూపించే తోవ చూపిస్తున్నా కదరా. ఈ యొక్క దసరా కంపల్సరీ చేపిస్తాను. ఛా, ఇచ్చే భారము నాదన్న బిడ్డలారా, అనేటికైన తోవల తోడు నీడల నీడై నేనున్న కదరా. ఛా, నేటికైన వారము వారము నాదంటున్న బిడ్డలారా. అయ్య విన్నావా అమ్మ? అమ్మవారి మా ఇంటిని చల్లగా చూడమను. భారము భారము నాదంటున్న బిడ్డలారా. ఆపతి సాపతైన గాని బిడ్డలారా, తల మీద గొడుగయి నేనున్న పోర. మొత్తం బాగుండాలి. ఛా, లోక కళ్యాణం కావాలి. భారము భారము నాదన్న పూర నీటికి నా బంధు భారమన్న గాని బిడ్డ, నిప్పోల మీరు పోతే నీడోల నేను వస్తున్నా కదరా. కావాలి మళ్ళీ నువ్వు ఉంటేనే కదా మేము, నువ్వు లేకుంటే మేమెక్కడ. ఇచ్చే సమయానికి ఇచ్చేది నేను తోవ చూపిస్తా పోరా. బాబు जरा मेरा गोश्त में जरा बोनम को से ये आपको पहले का भी पैसा आ रहा है। నేను అమ్మవారి టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చానండి. అసలు నాకు అమ్మవారి విగ్రహం చూడంగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. చాలా బాగా అనిపించింది. చాలా కళగా ఉంది అమ్మవారి విగ్రహము. ఇది ఫస్ట్ టైం నేను వచ్చాను. मैं हमेशा यहाँ से जाते रहती हूँ, लेकिन हमेशा माता की मंदिर पे बहुत ज़्यादा अट्रैक्शन रहता था, लेकिन कभी भी अंदर नहीं आई दर्शन के लिए। आज आई, वो भी हमारे मैडम बुलाए मेरे को, वानी मैडम। मैं बहुत काफ़ी दूर रहती हूँ यहाँ से, लेकिन हमेशा यहाँ से पास होते समय लगता था कि आऊँ मंदिर दर्शन करूँ, लेकिन बुलावा शायद आज ही था माता रानी का। देख करके बस खो गई हूँ मैं मंदिर में। बिल्कुल पूरा ध्यान माता रानी की तरफ ही लग रहा है। बहुत ज्यादा सुंदर है माता रानी यहाँ पर। अदरवाइज बहुत बार गए हैं यहाँ से, लेकिन कभी भी अंदर नहीं आए थे। मैडम की वजह से आज अंदर आ गए। कई हजार बार చిన్నప్పటి నుంచి గుడి ప్రతిష్టాపన అయినప్పటి నుంచి నేను ఇక్కడనే పెరిగినాను. ప్రతి ఫెస్టివల్, మెయిన్లీ దసరా అయితే కన్నుల పండగలాగా అవుతుంది ఇక్కడ. 9 రోజులు 9 అవతారాలు. నేను మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడనే మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఇక్కడనే కుంకుమార్చన ఉంటుంది, అభిషేకాలు అవుతాయి, హోమం అవుతుంది. అన్నీ చాలా పవర్ఫుల్. నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే అమ్మవారు అడిగింది ప్రతి ఒక్కటి ఇచ్చేస్తుంది. కొంచెం డిలే అయినా బట్ అనుకున్నది మనస్ఫూర్తిగా ప్యూర్ ఉంటే మీకు అది ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతుంది. జాబ్ రిలేటెడ్, స్టడీస్ రిలేటెడ్, నేను ఏదైనా అమ్మకు వచ్చి చెప్పుకుంటాను. నా జాబ్ రిలేటెడ్ అయినా ఏదైనా మనం మనస్ఫూర్తిగా అమ్మ నాకు ఇది కావాలి అని అనుకుంటే తను మనకి ఏది ఇవ్వకుండా ఉండదు. ఇది మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలా ఆన్లైన్లో లైవ్లో చూడడం కన్నా ప్రత్యక్షంగా టెంపుల్కి వచ్చి మీరు ఆ వైబ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. పాజిటివ్ నెగిటివిటీ మొత్తం అసలు మనకి ఏం అర్థమవుతలేదు లైఫ్లో అని అనుకున్న టైంలో కూడా వచ్చి ఒక 10 minutes కళ్ళు మూసుకొని అమ్మ నాకు ఇట్లుంది అని చెప్పి మీరే ఆ చేంజ్ అంటారు కదా, వచ్చే ముందు వచ్చే తర్వాత అని, యూ విల్ రియల్లీ ఎక్స్పీరియన్స్ దాట్. నవరాత్రులలో మీరు అందరు రావాలని కోరుకుంటున్నాను. మీరే మాకు రిటర్న్ చెప్పి వెళ్తారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం బయటికి వచ్చినాక అమ్మకి మొక్కుకున్నాక అని చెప్పి. ప్లీజ్ రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. మా అలాగే మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి. థ్యాంక్ యూ. నా పేరు రాజలక్ష్మి. నేను చిన్నప్పటి నుంచి ఇదే గుడికి వస్తుండేదాన్ని. డైలీ గుడికి వస్తా. నాకు ఎప్పుడు గుడికి వచ్చిన ఒక మంచి ఫీలింగ్, ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది.
నా మనసు బాగాలేనప్పుడు, నా మూడ్ బాగాలేనప్పుడు ఈ గుడికి వచ్చినప్పుడు నాకు మంచి ప్రశాంతత దొరుకుతుంది. నమస్తే, నా పేరు పద్మాసిని. నేను ఇసాం బజార్ కోటిలో ఉంటాను. మా గుడికి దగ్గరలోనే కనకదుర్గ నాగలక్ష్మి ఆలయం దగ్గరలో ఉంటాము. మాకు ప్రతిష్టాపన అయినప్పటి నుంచి గుడికి వచ్చేవాళ్ళము. మాకు చాలా అనుభూతులు ఉన్నాయి. ప్రతి నవరాత్రికి 9 రోజులకు మా 9 రోజులు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అన్నదానం చేస్తారు. ప్రతి అన్నదానం కూడా అటెండ్ చేస్తాము. శ్రీచక్ర అభిషేకం అవుతుంది పున్నం రోజు, దానికి కూడా మేము వస్తాము. మాకు చాలా ఇష్టమైన గుడి ఇది. మా బాబు చిన్నప్పటి నుంచి ఇక్కడ సేవ చేస్తాడు. నా పేరు నిర్మల. అమ్మవారితో అనుబంధము మాకు 25 ఏళ్ల నుంచి ఉంది. మా పిల్లలందరూ కూడా ఇక్కడ అమ్మవారి గుడిలో ఆడుకోవడము, సేవ చేయడం అట్లాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా మేము రాహుకాల దీపము పెట్టడంలో చాలా మంది గ్యాదర్ అయ్యే వాళ్ళము. అక్కడ చాలామంది వాళ్ళ అనుభూతులతో అమ్మవారి కృప ఎట్లా ఉంటుందో చెప్పుకునే వాళ్ళము. ముఖ్యంగా మా మేము రాహుకాల దీపం పెట్టే సమయంలో ఒక అమ్మాయికి అసలు పెళ్ళైపోయి 10 ఏళ్ళు అయినా కూడా ఆ పిల్లలు కాకపోయేసరికి అందరం కలిసి అమ్మవారికి పెట్టు, రాహుకాల దీపము కూడా పెట్టు అనేసి సలహా ఇచ్చేటప్పటికి ఆమె మా సలహా తీసుకొని ఆమె రాహుకాల దీపం పెట్టింది. మంచిగా బాబుతో సంతోషంగా ఉంది. ఇది గొప్ప అనుబంధం మాకు అమ్మతో. చాలా సంతోషంగా ఉంటుంది. మా పిల్లలందరూ కూడా అమ్మవారు ఒళ్ళో పెరిగినట్టే పెరుగుతారు. ఆమె కృప అందరి మీద చాలా మంచి అనుబంధంతో ఉంటుంది. ఈ నెల 11వ తారీఖు మీరు ఎక్కడున్నా సరే శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయానికి విచ్చేయాలి. ఎందుకంటే ఈ నెల 11వ తారీఖు నుంచి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి.